నేను పొత్తులకి సంబంధించి ఇదే అని చెప్పాక 100కి 70% మందికి మనవడు అటే పోతాడు అనేసి వాళ్ళు ఇక సైలెంట్ అయిపోయారు. ఉమ్, ఒక 30% మంది వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి కొంత వారు నడిచేది. ఉమ్, ఎప్పుడైతే ఇక పవన్ కళ్యాణ్ అట్లా తెలుగుదేశాన్ని సమర్థించినోడు నా పార్టీ వాడే కాదని సర్టిఫై చేసాడో ఉమ్, ఇక అప్పటి నుంచి ఎందుకు మనం ఆ ముద్ర వేయించుకోవడం, కోవర్ట్ ముద్ర వేయించుకోవడం అనేసి సైలెంట్ అయిపోయారు. ఆ విధంగా ఇక్కడ తెలుగుదేశం సోషల్ మీడియాకి ఒక ధైర్యం వచ్చింది. ఉమ్, నెక్స్ట్ స్టెప్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా మొన్నటిదాకా పొత్తుకు ముందు వరకు విమర్శిస్తుండేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు పొత్తు తర్వాత వాళ్ళు కూడా పాజిటివ్. అంటే ఇవన్నీ ఎవరు చేయగలిగారు? ఉమ్, చంద్రబాబు నాయుడు. అవును. దట్ ఈజ్ బాబు. ఉమ్, ఇప్పుడు వీళ్ళు అనే పాయింట్ ఏంటి? ఎక్కడి నుంచినో వచ్చిన సుజనా చౌదరి వచ్చి విజయవాడ వెస్ట్లో పోటీ చేయొచ్చట, ఉమ్, ఎక్కడి నుంచో వచ్చిన సీఎం రమేష్ వచ్చి అనకాపల్లిలో పోటీ చేయొచ్చట, ఉమ్, అట్లాగే సత్య వెళ్ళి ధర్మవరంలో చేయొచ్చట, ఉమ్, కవినేని శ్రీనివాస్ ఏనాడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక 2019లో పోటీనే చేయలే. ఉమ్, తర్వాతన 24లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు అసలు పార్టీ కార్యాలయానికి ఈ మధ్యలో రాలే ఆయన. ఉమ్, కానీ ఏంటంటే పరివార్ పెద్దలతో కాంటాక్ట్లో ఉంటాడు, వాళ్ళకి ఏమైనా పనులు కావాలంటే చేసి పెడతాడు. ఓకే, ఆ విధంగా అందుకే ఫస్ట్ చాయిస్ సీటు ఆయనది అబ్జెక్షన్ లేకుండా వచ్చింది. వచ్చేసింది. అట్లాంటి వాడు ఇవ్వచ్చట. ఉమ్, శోభన్ బాబుని చంద్రబాబుని పొగిడినటువంటి విష్ణుకుమార్ రాజు ఉండొచ్చట. ఉమ్, కానీ మొదటి నుంచి పార్టీ నేను అన్నటువంటి లెక్కలో ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మకి ఇవ్వకూడదట. ఉమ్, అలాగే సైన్యంలో పనిచేసి వాళ్ళ నాన్నగారు 3 తరాలు 3 దశాబ్దాలు వాళ్ళ నాన్న ఉమ్, ఆర్ఎస్ఎస్ పరివార సంస్థలకు సంబంధించి ఉమ్, ఆ అబ్బాయికి సైన్యంలో పనిచేసి వచ్చి అవును. ఉద్యోగం ఇది వస్తే అతను మంచోడు కాదట, అతని వల్ల కాదట. ఉమ్, వాళ్ళిద్దరిని తీసేదాకా బీజేపీని వీళ్ళు వెంటాడతారట. ఇది ఏ విధమైనటువంటి ఎజెండా?